సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. ఉజ్జయినేశ్వర స్వామి పాదపద్మకు నమస్కారం చేసుకుంటూ అట్లే గంగమ్మ తల్లికి, పెదయ్య స్వామికి, పెదయ్య స్వామి 32వ ఆరాధన సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు నమస్కారం చేసుకుంటూ, ఇప్పుడు నాకేదో చిన్నగా చాలా తెలియదు, నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా స్వామి ఏమిస్తాడో ఆ మాటలు పలుకుతాను. కొంచెం మాట స్వామి. ఏ ఊరు నీ ఊరు తొమ్మిదా, ఎందుండి వత్తివే తొమ్మిదా, ఏ ఊరు నీ ఊరు తొమ్మిదా, ఈ ఊరి వారెల్ల తొమ్మిదా, బహు విషయ విరోధులు తొమ్మిదా, కాపై వత్తివే తొమ్మిదా, ఎట్ల కడ చేరేదవు నీవు తొమ్మిదా, నీకెవరప్పులు తొమ్మిదా, ఎచ్చోట ఉన్నారు తొమ్మిదా, చెవులు సాడి కాండ్లు తొమ్మిదా, వాటి శాతాలు మానవే తొమ్మిదా, వాదాకులోనైతే తొమ్మిదా, వచ్చును దురితాము తొమ్మిదా, వాదాకులోనైతే తొమ్మిదా, వచ్చును దురితాము తొమ్మిదా, ఎందుండి వత్తివే తొమ్మిదా, ఏ ఊరు నీ ఊరు తొమ్మిదా, శవలు సాడి కాండ్లు తొమ్మిదా, వాటి శాతాలు మానవే తొమ్మిదా, కన్నులు కపటాము తొమ్మిదా, పరకాంతుల మీదనే తొమ్మిదా, వచ్చును దురితాము తొమ్మిదా, నీవు తప్పించుకోబోయి తొమ్మిదా, నోటి వికారము తొమ్మిదా, ఏనాటి కిడువదే తొమ్మిదా, మాట మాటకు వాదు తొమ్మిదా, నీవు హెచ్చరిక అయ్యుండు తొమ్మిదా, మోసపాకు నీవు తొమ్మిదా, వాని మోసము తెలియవే తొమ్మిదా, ఆర్కోరు ఇద్దరు తొమ్మిదా, వారు అధిక బాల్యటోలు తొమ్మిదా, సుజ్ఞాని వయ్యుండు తొమ్మిదా, వారి ప్రజ్ఞలు చెడిపోవు తొమ్మిదా, పందెకాన్లో ముగ్గురు తొమ్మిదా, నిన్ను రమ్మని పిలిచేరు తొమ్మిదా, ఇల్లు తిరగా వద్దు తొమ్మిదా, ఇదిగో ఈ ఇంట్లో ఉండవే తొమ్మిదా, ఊరు విడిచిన మీద తొమ్మిదా, ఏ ఊరికి పోరాదు తొమ్మిదా, తెలుసుకోయి గుర్తు తొమ్మిదా, తారకము జారవే తొమ్మిదా, మూలాము తెలియవే తొమ్మిదా, నీవు ముక్తుడు వయ్యరవు తొమ్మిదా, నాదాము వినవేవో తొమ్మిదా, నారాయణ కావే తొమ్మిదా, ఆర్కూరు ఇద్దూరు తొమ్మిదా, అచ్చటి వర్గాలు. ఇద్దరు అంటే నాది నేను అహంకారంతో కూడుకున్నవి రెండు కాబట్టి ఆర్కూరు ఇద్దూరు తొమ్మిది, వాళ్ళు అతిగా బాల్య ఇద్దూరు తొమ్మిదా, సరే తొమ్మిదా, సుజ్ఞానం ఏంటో మనమే వాళ్ళకి సుజ్ఞానం ఉండవనుకో వాళ్ళు మనం ఏం చేయలేరు. సుజ్ఞాని వయ్యిండు తొమ్మిదా, నీ ప్రజ్ఞలు చెడిపోవు తొమ్మిదా, సుజ్ఞాన వయ్యిండు తొమ్మిదా, వారి ప్రజ్ఞలు చెడిపోవు తొమ్మిదా, పందెకాన్లు ముగ్గురు తొమ్మిదా, నిన్ను రమ్మని పిలిచేరు తొమ్మిదా, పండికాన్లంటే పండికాన్లు ముగ్గురు చూడాలి, అక్కడ ఎవరు అమ్మాయింట దానేసిన దారేసిన పుత్రేసిన, ఈ మూడు దాన్ని ఇరుక్కొని ఆధ్యాత్మిక చింతకి పదామంటే ఎక్కడ పోతావు నువ్వు, ఈ సంసారం విడిచిపెట్టి బాగుండదు ఇక్కడ పడిండు అని ఒకరంటే ఇంకా పిల్లలు భార్యతో సమస్య మొత్తం దానిలో ఇరుక్కొని మనం ఈ ఆధ్యాత్మిక చింతకి చేరలేక ఆ మూడు దానిలో మనం బందీ అయిపోయినామన్నమాట. దనేసిన దారేసిన పుత్రేసిన ఈ మూడు దానిలో మనం అందరం కూడా ఇరుక్కొని భగవతత్వాన్ని తెలుసుకోలేకుండా పదాం, ఇదిగో పదం, అదిగో గుడికాడి పదం, ఇదిగో పదం అని ఇట్లా చెప్పుకుంటేనే కాలం అంతా అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకా అందరికీ మనకి మకాల నొప్పులు వచ్చినాయి, అందరికి కూడా చూసుకుంటూ వస్తాను వీటికే, అదిగో ఇది అనగానే మన వయసు అయిపోయింది ఇప్పటికే. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి ఉండేదంటే ఉండే కాలనైనా ఇప్పటికైనా ఉపయోగించుకొని ఆ భగవతత్వాన్ని తెచ్చుకొని మనం చేసిన కర్మనంతా కడుక్కొని
పరమాత్మని చేరమని మహాత్ములు పెద్దలు అంతా చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ రకంగా చెప్పుకుంటూ పోవాలన్నమాట. పందెకాండ్లు 3 9 నిన్ను రమ్మని పిలిచారు 9 పందెము ఓడితే 9 వారు భయపడి వస్తారు. నువ్వు ఓడితేవా ఇంకెక్కడ పోతావు, ఎక్కడ పోతావు నువ్వు చూడు. పందెం ఓడినావా ఇంకా లేవు, నువ్వు పైగా ఉంటేనే పర్వాలేదు అందరూ దొక్కేసుకొని. అంటే దొక్కేసుకుంటే వాళ్ళు అన్యాయం జరుగుతుంది. మళ్ళా నీ ధర్మాన్ని చేసుకుంటూ ఈ భగవతత్వాన్ని చూసుకోమంటాడు. నీ పనులన్నీ చూసుకుంటూ పరమాత్మ తత్వాన్ని చూసుకుంటూ నువ్వు హాయిగా జీవించి హాయిగా ఉండమని చెప్తాడు. ఎతలు చెందేదానికి ఉండద్దు. నువ్వు అక్కడ సంసారంలో ఉండు, సంసారానికి అంటుకోకుండా ఉండు, సంసారం చేసుకుంటూ ఈ మార్గాన్ని నువ్వు గొప్ప చేసుకో అని మన పెద్దలు ఎందరో చెప్తుంటారు అన్నమాట. పందెకాండ్లు 3 9 నిన్ను రమ్మని పిలిచారు 9 పందెము ఓడితే 9 పైబడి వత్తూరు 9 ఇంట్లో తిరగవద్దు 9 ఇదిగో ఈ ఇంట్లో ఉండు 9 ఇంట్లో తిరగవద్దంటే తరతరవాటికి ఆ ఇంట్లో పుట్టడము ఈ ఇంట్లో పుట్టడము ఆడ పుట్టడము ఈ పుట్టే లేకుండా చేసుకోమంటాడు స్వామి. ఇంట్లో తిరగవద్దు 9 ఇదిగో ఆ పరమాత్మ ఇంట్లో హాయిగా ఉండి నీ జన్మలు లేకుండా చేసుకో అని మహాత్ములు చెప్తున్నారు. ఊరు విడిచిన మీద 9 ఏ ఊరికి పోరాదు 9 ఊరు విడుతాడమో మళ్ళీ ఇట్లా ఊర్లోకి రాకూడదు. గుంజోటిపల్లికి కానీ రాప్తాడికి కానీ ఇట్లా దానికి రాకోకుండా మనం ఆ పరమాత్మ తత్వంలో భగవంతులో చేరమని మనకు పెద్దలు అంతా చెప్తున్నారు. కాబట్టి నేను ఎట్లాంటి చాలా జనం మహాత్ములు నేను ఇంతటితో ముగించుకుంటాను. ఎట్లాంటి చాలా చూపించుకుని